ఒక కుండలో నీరు నింపాలి. నిండికి ఒక చిన్న రంధ్రం ఉంది, కుండ నిండుతుందా? నిండదు. ఒక విద్యార్థి అవలక్షణాలు ఉంటే విద్యార్థి కాగలడా? కాలేడు. కాబట్టి మనలో ఉండే అరిషడ్వర్గాల్ని దూరం చేస్తే గాని మనం అనుకునేది సాధించలేము. సాధించాలనుకుంటే కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలని పక్కన పెట్టాలా. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్ని, ఓ పిల్లలు గురువి, మేము మమ్మల్ని వదలొచ్చు, 16,000 మందిని పక్కన పెట్టచ్చు, ఒక నిమిషం. సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆది మధ్యాంతరహితుడు అవతార పురుషుడు నిన్ను 24 గంటలు యామారడే, ఒక్క క్షణం కూడా యామారడు కదా. మరి ఎందుకు నీలో ఉండే ప్రత్యేకత ఏమని అమ్మ అడిగితే ఈ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా. భగవంతుడు చెప్పిన మాట, పిల్లల గ్రోవుకి ప్రాణ ప్రతిష్ఠ చేసి అడిగినప్పుడు పిల్లల గ్రోవు చెప్పిందంట, అమ్మా ఒక్కసారి నన్ను చూడండి, ఏమీ లేదు, స్వరాలున్నాయి, రంధ్రాలున్నాయి, ఆరికుడున్నాయి, కానీ నాలో ఏమీ లేదు. కాబట్టి నన్ను ఆయన ఎప్పుడు చెంతన పెట్టుకొని ఉంటాడు. నా ప్రత్యేకత ఏంటంటే ఏమీ లేదు. కాబట్టి మన హృదయంలో కల్ముషాలు ఎప్పుడు లేదంటే స్థిర నివాసం భగవంతుడు ఉంటాడని దీని అర్థం.